ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కనుక తప్పకుండా ఈ వాగ్దానాన్ని వీక్షించండి. మీరందరూ క్షేమంగా ఉండాలి, దేవుని కృపలో వర్ధిల్లాలని, ఈ సంవత్సరం మీ జీవితంలో ఉన్న ప్రతి బంధకాలు తొలగిపోయి ఆత్మీయంగాను శారీరరీతిగాను ఇహలోకంగా అన్ని విషయాల్లో మీరు బహుగా బ్లెస్ అవ్వాలి, దేవుని యొక్క కృపలో వర్ధిల్లాలని మీ అందరి కొరకు అనుదినం ప్రార్థిస్తూ ఉన్నాం. మీరందరూ ఎరిగి ఉన్నారు, మన పరిచర్యలో 40 దినములు ఉపవాస ప్రార్థనా దినములు కొనసాగుతూ ఉన్నాయి. ప్రతిరోజు ప్రార్థనలు, ఉదయకాలం, మధ్యాహ్నం, సాయంత్రమును సంఘముగా రాబోతున్న ప్రజల కొరకు, సభ నిమిత్తం అనేకుల కొరకు మేము ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉన్నాం. సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా ఫ్యామిలీగా ఉన్న మీ అందరి కొరకు కూడా నిశ్చయంగా ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీ అందరి జీవితాలు ఈ సంవత్సరం గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు కనుక మానక మన ఛానల్ని ఫాలో అవుతూ ఈవినింగ్ లైవ్స్లో పార్టిసిపేట్ చేస్తూ వాగ్దానాన్ని అనేకులకి షేర్ చేస్తూ దేవుడు మిమ్మల్ని నడిపించిన కొలది, మీకు అనుగ్రహించిన అనుకూలత కొలది ఈ 40 దినములు ఉపవాస ప్రార్థన ముగింపు సభలో మీరు కూడా పాల్గొనండి. మంగళవారం అక్టోబర్ 14 ఉదయకాలం 10 గంటల నుండి. మీరు ఎక్కడి నుంచి రావడానికైనా బస్, ట్రైన్ ఫెసిలిటీస్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. మెయిన్ సిటీ ఖమ్మంలోనే ఈ యొక్క పరిచర్య కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోనండి. దైవజనులు కంప్లీట్ ఫాస్టింగ్స్లో, ప్రేయర్స్లో కొనసాగుతూ ఉన్నారు. ఆత్మబలంతో దేవుడు నింపుతున్నాడు. బలమైనటువంటి శక్తి కలిగిన ఆరాధన, జీవితాలను మార్చే దైవికమైనటువంటి బలమైన ప్రత్యక్షత ద్వారా ఆ దినం ప్రభు మనల్ని దర్శించబోతున్నాడు. స్వస్థతలు, సూచక క్రియలు, గర్భఫలం లేని వారి కొరకు ప్రత్యేక ప్రార్థనలు, నానా విధమైనటువంటి సమస్యలతో ఉన్న వారి కొరకు దైవజనులు వ్యక్తిగతంగా ప్రార్థన చేయబోతున్నారు కనుక ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకుందాం. ముగింపు సభ అక్టోబర్ 14 కాబట్టి అందరం కూడా సిద్ధపడదాం. దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. ఈ ఉదయకాలానికి దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 37వ అధ్యాయము 31వ వచనం. యూదా వంశంలో తప్పించుకొనిన శేషము ఇంకనూ క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. ఆమేన్. హల్లెలూయా. శ్రేష్టమైన వాగ్దానం దేవుని బిడ్డలారా. యూదా వంశంలో తప్పించుకున్న శేషం ఇంకా అది కిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. మన ఫలింపును గురించి ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్నాడు. ఆత్మీయ యూదులంగా, ఆత్మీయ ఇజ్రాయేలీలముగా, ఆత్మీయ ప్రజలముగా, క్రీస్తు రక్తమును, క్రీస్తు ప్రభువును అంగీకరించినటువంటి బిడ్డలముగా దేవుడు ఈ దినం మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం ఏంటిదంటే, నీవు తప్పించబడ్డావు చీకటిలో ఉండి, లోకంలో నుండి, నరకాగ్నిలో నుండి, ప్రమాదము నుండి, ఆత్మ మరణం నుండి నువ్వు తప్పించబడ్డావు. అయితే తప్పించబడిన నీవు ఇక ఏం చేయబోతున్నావంటే, క్రిందికి లోతుగా నీ వేరు తన్ని మీదికి అధికంగా నువ్వు ఫలించబోతున్నావు. అధికమైన ఫలింపుని ఉదయకాలం ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఈ రోజు వరకు నష్టపోయావా? ఈ రోజు వరకు పోరాటాలు అనుభవిస్తున్నావా? అయితే నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. తన సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములు నిలవనేరవని, పాములను త్రేలను తొక్కటానికి ఆయన శత్రు బలం అంతటి మీదను అధికారమును దయచేసినాడు. ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదు. కాబట్టి నీవు సంపూర్ణ ఫలం ఫలించినట్లుగా క్రీస్తు తన సంఘమునకు ఇచ్చినటువంటి అధికారాన్ని గుర్తించు, అధికారం ఎత్తిపట్టి ప్రార్థించు. ఇది మొదలుకొని తప్పించబడిన నీవు ఏం చేయబోతున్నావంటే, క్రిందికి వేరును తన్ని మీదికి బహుగా ఫలించబోతున్నావు. నువ్వు ఎదగబోతున్నావు ఆత్మీయంగా, నువ్వు ఎదగబోతున్నావు కుటుంబపరంగా, నువ్వు ఎదగబోతున్నావు నీ కుటుంబంలో కలిగిన ఆర్థిక విషయాల్లో, నువ్వు ఎదగబోతున్నావు సామాజిక పరిస్థితుల విషయమే, నువ్వు ఎదగబోతున్నావు నీ వ్యక్తిగత అన్ని రకముల అంశములలో, విషయాలలో. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన్ని రిసీవ్ చేసుకోనండి. మీకు తెలిసిన బంధువులు, ప్రియులు, స్నేహితులు అందరికీ ఇప్పుడే షేర్ చేయండి. మీరు మీదికి ఎదిగి ఫలించినట్లుగా ఈ సంవత్సరం దేవుడు ఏం చేయబోతున్నాడంటే, నువ్వు లోతుగా నాటబడినట్లుగా నీ వేరుని సరి చేయబోతున్నాడు. నీ వేరుని లోతుగా పంపబోతున్నాడు. లోతుగా నిన్ను నాటి బహుబలంగా నిన్ను ఫలభరితంగా మార్చబోతున్నాడు. ఆమేన్. కాబట్టి శ్రేష్ఠ వాగ్దానం ఎవరు మిస్ అవ్వకుండానట్లుగా లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి. దీన్ని ఎత్తిపట్టి మీరు ప్రతిరోజు ప్రార్థన చేయండి. ఈ రోజు ప్రార్థన చేయండి. దేవుడు నిశ్చయంగా సంపూర్ణ ఫలింపు అన్ని విషయాల్లో మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన. స్తోత్రం తండ్రి, థ్యాంక్ యూ లార్డ్. శ్రేష్టమైన వాగ్దానం ప్రభువా, మేము తండ్రి క్రిందికి తన్ని అయ్యా ప్రభువా మీదికి మరి ఎక్కువగా ఫలించినట్లు వాగ్దానం ఇచ్చినావు. మా అధికారం సంఘముగా మేము ఎరిగి ప్రార్థించుటకు, ఉపవసించుటకు, నీ సన్నిధిలో గోజాడుటకు మాకు సహాయం దయచేయి. నీ బిడ్డలు ఈరోజు ఏ స్థితిగతుల మధ్యలో ఉన్నారు, ఇది మొదలుకొని ప్రభువా ప్రతి కోణములోనూ తండ్రి వారు యేసు నామములో అత్యధికంగా ఫలించుదురుగాక, మీదికి ఎదిగి వారు బహుగా ఫలించుదురుగాక. ఘనమైన కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి. కోర్టు కేసులు, భూతగాదాలు, నానా విధమైన ఇష్యూస్నైనా
ఏసునామములో కొట్టివేయబడాలి. భార్యాభర్తల అసమాధానం తొలగిపోవాలి. కుటుంబాలు కట్టబడాలి. డివైన్ రిస్టోరేషన్ జరగాలి. కుటుంబాలలో గర్భఫల విషయమే కార్యం, వివాహాల విషయమే కార్యం, నిరుద్యోగ సమస్య కొట్టివేయబడాలి. ప్రభా ఏసునామములో అప్పులు, ఆర్థిక సమస్యలు తొలగిపోవును గాక. ఏసునామములో బ్లాక్ డెమోన్ ద్వారం తెరవబడును గాక. నజరేయుడైన యేసునామములో తండ్రి, నీ బిడ్డలు ప్రభా మరి తండ్రి వ్యక్తిగతంగా ఇంకా ఏ అక్కర కలిగి ఉంటున్నారో, ఎగ్జామ్స్ రాసినైనా జాబ్స్ కొరకు వెయిట్ చేసిన బిడ్డల ద్వారం తెరవబడాలి. చదువుకుంటున్న బిడ్డలు తోడుగా ఉండండి, దీవించండి ప్రభా. అయ్యా ఈ దినం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రియ బిడ్డలందరినీ దర్శించి వారి జీవితాల్లో నీ శ్రేష్టమైన వాగ్దానం మీరు నెరవేర్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో రక్షణ కార్యం ఈ వాగ్దానం చూసిన బిడ్డలందరి జీవితాల్లో జరుగును గాక. అనేకులు నీ తట్టు త్రిప్పబడాలి. రోగులను మీరు ముట్టండి, లేవనెత్తండి. అద్భుతాలు వారి ఎడల జరిగించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం అనేకులకి మీరు షేర్ చేయండి, లైక్ చేసి. అక్టోబర్ 14 40 దినములు ఉపవాస ప్రార్థన ముగింపు సభ ఖమ్మం కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ నందు, మరి తెలంగాణ ప్రాంతం కాబట్టి జ్ఞాపకం ఉంచుకొని సిద్ధపడండి. ప్రార్థనా పూర్వకంగా దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.